డీలిమిటేషన్ పైన సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించి విభజించాలనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన అనేది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉన్నట్టుందని ఆరోపించారు. వెనుకబడ్డ ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు రేవంత్ కు పెద్దగా తేడా లేదని, ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందన్నారు బండి సంజయ్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీట్లు తగ్గడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం బీజేపీకి ఉన్న అవలక్షణం అంటూ మండిపడ్డారు. బీజేపీకి ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాల్ని ఎందుకు నియమించలేదని నిలదీశారు. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. సో డీలిమిటేషన్, అదేవిధంగా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కి సంబంధించి తెలంగాణలో మనం చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర డెసిషన్ కి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ప్రధానికి ఆల్రెడీ లేఖను కూడా రాశారు. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పడం కూడా జరిగింది. బీజేపీకే మహిళల పైన ఒక చిన్న చూపు ఉంది, ఎందుకు బీజేపీ మహిళా అధ్యక్షురాల్ని ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు అనేటువంటి కౌంటర్స్ ఇచ్చారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలకు అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మొత్తానికి డీలిమిటేషన్ అంశం అన్నది ఇప్పుడు కేంద్ర దేశవ్యాప్తంగా కూడా ఒక రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పీఎం ప్రధాని మోడీకి ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా బ్రీఫ్గా, చాలా క్లారిటీగా డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ చేస్తామంటుందో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుగా పెట్టుకొని ఒక రాజకీయం చేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు ఈ మహిళా బిల్లు అదేవిధంగా డీలిమిటేషన్ రెండింటిని మిక్స్ చేసి తీసుకొస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంత హడావిడిగా పార్లమెంట్లో బిల్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ మొదట ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. కాకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుగా పెట్టుకొని రాజకీయం చేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు డీలిమిటేషన్ తెర మీద తీసుకొస్తున్నారని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ ఇది. దీనిపైన డీలిమిటేషన్ పైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్న 50% డీలిమిటేషన్ అన్నది పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నది ఆయన చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం, అన్ని దక్షిణాది రాష్ట్రాలనంతా ఏకం చేస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే డీలిమిటేషన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేయదలిస్తే ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్ను తెలంగాణ ప్రభుత్వం సూచిస్తుందని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన తీసి ముందు పెట్టారు. హైబ్రిడ్ మోడల్లో ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల 50% కేటాయించాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తున్నట్టుగా 50% ఈ రెండింటిని మిక్స్ చేస్తూ రేపు డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపన్నది జరగాలన్నది తాము సూచిస్తున్నట్టు ఇదే దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల వాతావరణం వస్తుందన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం మోడీ సర్కార్ ఏదైతే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయో రేపు 16-17 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలనుకుంటున్న బిల్లు అన్నది పూర్తిగా దేశ మనుగడకే విఘాతంగా ఉండబోతుంది. దక్షిణాది రాష్ట్రాలను అత్యంత అన్యాయం చేసే బిల్లుగా ఉంటుంది. ఉత్తరాది డామినేషన్ అన్నది రాజకీయంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత అన్నది మోడీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల నుంచి చూస్తే ఇప్పుడు
ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినట్టయితే పూర్తిగా నామమాత్రంగా దక్షిణాది రాష్ట్రాలు మిగిలిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలతోనే తాను రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్న ప్రధాని చెప్తున్నారు. రాజకీయాల్లో నెంబరింగ్ అన్నది ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్ను కేంద్ర ప్రభుత్వం ఫాలో కావాలి. దీనిపైన దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. దాని తర్వాతనే ఈ ఒక ఏకాభిప్రాయంతోనే డీలిమిటేషన్ ముందుకెళ్లాలని ప్రధానంగా రేవంత్ రెడ్డి సూచించిన హైబ్రిడ్ మోడల్. మరి దీనిపైన ఈ హైబ్రిడ్ మోడల్ పైన ఎలా చూస్తారు? బీజేపీ సంబంధించిన ఎంపీ కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా తప్పట్టారు. బీజేపీకి మహిళలను ఒక సాగ్గా చూపించే అలవాటు ఉంది. పూర్తిగా వాళ్ళను వివక్ష చూపించే అవకాశం డిఎన్ఏనే బీజేపీ పార్టీలో ఉంది కాబట్టి వారు మాట్లాడే మాటల్లో ఎలాంటి శాంటిటీ లేదన్నది రేవంత్ రెడ్డి చెప్తున్న వాదన ఉంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా మోడీ డీలిమిటేషన్ గాన పూర్తి అయితే వారికి కనీసం కేంద్ర మంత్రి పదవులు కాదు కదా, బంట్రోతు ఉద్యోగం కూడా రాదన్నది ఒక హాట్ కామెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ టార్గెట్ చేస్తూ చేసిన పరిస్థితి. మొత్తానికైతే డీలిమిటేషన్ అన్నది నియోజకవర్గాల పునర్విభజన అన్నది ఒక రాజకీయంగా దేశవ్యాప్తంగా ఒక తేనెతుట్టను కదిలించిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల అందరి ముఖ్యమంత్రులను కలిసి ఒక సెమినార్ కూడా త్వరలోనే హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ సమావేశంతో దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాన్ని దేశ మనుగడకు విఘాతంగా కలిగే ఈ డీలిమిటేషన్ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సంధ్య, అయితే కొండలు ఇక్కడ మనం చూసినట్లయితే అంటే కేంద్రానికి సంబంధించి రేవంత్ చాలా సూచనలు కూడా చేశారు. అఖిలపక్షం జరగాలన్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ సెషన్స్ లో కూడా వాడి వేడి చర్చ జరగాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పే డిమాండ్ అయితే రేవంత్ రెడ్డి తెరపెక్కించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాదికి సంబంధించినటువంటి స్టేట్స్ అన్యాయం అయిపోతాయని చెప్పి రేవంత్ రెడ్డి వర్షన్ అయితే మరి ఈయనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు మిగిలిన స్టేట్స్ కి సంబంధించి? ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా అయితే ఒక పొలిటికల్ రాజకీయంగా వేడి రేపే అంశంగానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు 130 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దక్షిణాదికి ఉత్తరాదికి ఈ ప్రస్తుతం ఉన్న గ్యాప్కు అనుగుణంగానే సీట్ల పెంపన జరగాలన్నది రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రిడ్ మోడల్. దీంట్లో ఒకవేళ 50% ఒకవేళ పెంచినట్టయితే జనాభా ప్రాతిపదికన పూర్తిగా పెంచినట్టయితే టోటల్గా దక్షిణాది రాష్ట్రాలు అన్నది రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోతుంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన కాకుండా 50% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా 50%, మిగతా 50% అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం కొనసాగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాయి. ఈ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని 50% కోటా దాని నుంచి స్వీకరించాలన్నది రేవంత్ రెడ్డి చెప్తున్న హైబ్రిడ్ మోడల్. ఒకవేళ అలా కాకుండా చేసినట్టయితే 50% కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా డీలిమిటేషన్ జరిగినట్టయితే ప్రస్తుతం ఉన్న పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దగా అవుతాయి. అదే చిన్న రాష్ట్రాలు మరింత కుచించుకుపోతాయి. ఇది పూర్తిగా దేశ మనుగడకు, దేశ ప్రజలకు, రాజకీయ వ్యవస్థకు పూర్తిగా విఘాతంగా మారుతుంది. దీంట్లో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్రానికి, ప్రజలకే కాదు దేశానికి కూడా మంచిది కాదని ప్రధాన అభిప్రాయంగా చెప్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. దీనిపైన ఒక జాతీయ స్థాయిలో ఒక చర్చను లేవదీస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి పార్లమెంట్ సెషన్స్ ఇంకా జస్ట్ 2-3 డేస్ అంటే 3 to 4 డేస్ మాత్రమే మిగిలి ఉన్నటువంటి టైంలో అంటే కాంగ్రెస్ తరపు నుంచి ఎలాంటి ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి మనం చూసాం ఢిల్లీలో వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2-3 డేస్ లో కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ ఇష్యూ పైన? దీనిపైన ఇప్పటికే దక్షిణాది రాష్ట్ర డీలిమిటేషన్కి సంబంధించి గతంలో చెన్నై వేదికగా ఒక మీటింగ్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలతో ఒక మీటింగ్ నిర్వహించారు. అది నెక్స్ట్ హైదరాబాద్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం 16-17 తీసుకొస్తున్న పార్లమెంట్ సమావేశాలు అనేది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పార్లమెంట్ సమావేశాలు తీసుకొస్తుంది. నెక్స్ట్ జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను హడావిడిగా నిర్వహిస్తున్న ప్రధానంగా కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ అభిప్రాయంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్ వేదికగా కూడా
కూడా ఒక ఢిల్లీ వేదికగా వినిపించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఇండియా కూటమి నాయకత్వం తీసుకుంటుంది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల సీఎంలుగా దక్షిణాది రాష్ట్రాన్ని సీఎంగా ఉన్న తాను ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాన్ని బలంగా చెప్పేందుకైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. త్వరలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. ఒక దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కూడా తాను లేఖలు రాస్తాను. ఎందుకంటే రాష్ట్రంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభావం కోల్పోయే అంశంగా ఉన్నప్పుడు న్యాయంగా మేము అడుగుతున్న కోరిక కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీనికి మద్దతు పలుకుతారన్న ఆశాభావంతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఇది ఒక ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంధ్య, అయితే తెలంగాణ స్టేట్ లో ఎలా ఉండబోతోంది? ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అటు కిషన్ రెడ్డి బండి సంజయ్లా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇతర పార్టీల జోక్యం కావచ్చు, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ ఇష్యూకి సంబంధించి వార్డ్ ఆఫ్ వార్స్ మరింత ముదిరేటువంటి ఆస్కారం ఉండొచ్చా? ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ వర్సెస్ మిగతా రాజకీయ పార్టీలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా నష్టపోయే అంశంగా ఉంటుంది. ఒకవేళ బీజేపీ కాబట్టి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ ఎన్డీఏ నాయకత్వం వహిస్తున్న పార్టీ అక్కడ నిర్ణయం తీసుకున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినా, అదేవిధంగా కిషన్ రెడ్డి మాట్లాడినా, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడినా ఒకటే ఎజెండా మాట్లాడుతున్నారు. 50% ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డీలిమిటేషన్ చేయాలనుకుంటుందో అది సరైంది అన్న వాదనను వాళ్ళు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకవైపు వచ్చే అవకాశం అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా నష్టపోయే అవసరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ మిగతా రాజకీయ పార్టీలుగా తెలంగాణలో రాజకీయ చిత్రం మారే అవకాశం ఉంటుంది. సంధ్య, రైట్ కొండల్.